నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం. నేనతనికి దేవుడునై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. జయించువాడు క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో దీవెనలు పొందేవారెవరో దేవుడు తానే ప్రకటిస్తూ ఉన్నాడు. క్రీస్తు విజేతలుగా ఎవరైతే కొనసాగుతారో అలాంటి వారే దానికి అర్హులు. జయించేవారు అనగా వారి జీవితాలలో ఎన్ని కష్టాలు, విషమ పరీక్షలు, హింసలు కలిగినా, లోకం, శరీర స్వభావం, సాతాను మనలను ఎంత ఎదిరించినా జీవితాంతం వరకు క్రీస్తు మీద నమ్మకం ఉంచుతూ ఉండేవారు అని అర్థం. వీరు విశ్వాసంలో నమ్మకంతో ముందుకు సాగిపోతూ ఉంటారు. ఇలాంటి వారు దేవుని పిల్లలుగా ఉండి ఈ లోకంలోని వారసత్వాల మీద ఆశలు నిలుపక దేవుని నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదానికి వారసులవుతారు. జయించు వారి గుంపులో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని కుమారులు అయ్యే ఆశీర్వాదంతో పాటు మనకు నిత్యము ఆయనే దేవుడుగా ఉంటాను అని మాట ఇస్తూ ఉన్నాడు. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. దేవుని సన్నిధిలోనికి, దేవుని దృష్టికి యథార్థంగాను భయభక్తులతో జీవించేవారిని దేవుడు తన ప్రజగా ప్రత్యేకపరుచుకుని వారికి దేవుడుగా ఉండి వారి పట్ల నీతి న్యాయాలతో వ్యవహరించి వారిని సరైన మార్గంలో నడిపిస్తాడు. 33వ సంకీర్తన 4-7 చరణాలలో అలా ఏర్పరచుకున్న ప్రజలు దేవుని దృష్టికి న్యాయముగా నడుచుకుంటారు. వారు నిత్యము దేవుని స్తుతించేవారుగా ఉండాలి. ఎందుకు అంటే ఆయన వాక్కు, విశ్వసనీయత, నీతి న్యాయాలు, ఆయన కృప, బల ప్రభావాలు, ఆయన సామర్థ్యాలను జ్ఞాపకం చేసుకుని నిత్యము దేవునికి కృతజ్ఞతాపూర్వకమైన స్తుతి ఆరాధన అర్పించాలి. ఒక మనిషి భూమి మీద జీవించినంత కాలం మనలను మనం ఈ లోకం నుంచి ప్రత్యేకించుకుని అన్ని విషయాలలో ప్రతిదినం మనలను మనం మాటలోను, క్రియలోను, చూపులోను జయించే వారి గుంపులో మనం ఉన్నట్లయితే మనం ఆయన పిల్లలం. ఆయన నిత్యుడగు తండ్రిగా మనకుంటాడు. ఆమేన్.